2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రియమైన మిత్రులారా, ఈ వచన భాగములో ఉన్నటువంటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. అవును, దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే నీకు నీ కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తాడు. అనేక పర్యాయాలు వాక్యం ద్వారా దేవుడు ఆయా ఆరాధనా సమయములలో, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో, నువ్వు ప్రతిదినం దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేస్తున్న సమయంలో కొన్ని వాక్యములు నిన్ను తాకుతూ ఉంటాయి. ఒక్కొక్క వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో ఆ వాక్యము అన్ని లక్షల మందికి చెప్పినట్లుగా కాదు, ఎవరైతే ఆ సమయంలో వాక్యం వింటున్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని దగ్గర తీసుకుంటున్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నారో, దేవుడు వారితోనే సూటిగా మాట్లాడుతున్నాడని నమ్మాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. ఆ వాగ్దానము నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సొంతం చేసుకుంటావో, ఆ వాగ్దానములన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, అవును ఇది నా జీవితంలో జరిగింది, అవును ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది, దేవుడు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చాడు అని నువ్వు అనుభవించినట్లుగా దేవుడు వాటిని నిజము చేస్తాడు. ఎందుకనంటే సంవత్సరాలు గతించుచున్నప్పుడు మనము కొన్నిసార్లు ఒకవేళ గత కాలంలో మనం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మన విషయంలో కానివ్వండి, మన బిడ్డల విషయాల్లో కానివ్వండి, మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధుల విషయాలలో కొన్ని పరిస్థితులు మనను చాలా దుఃఖకరంగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అనారోగ్యంతో ఇక చనిపోతామేమో అని మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిసార్లు బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, మన యొక్క ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, భూమి విషయంలో, మనం చేస్తున్నటువంటి అనుదిన పరిచర్య విషయంలో ఎన్నో సమస్యలు మన మీద దాడి చేసి, ఆ సమస్యలే మన జీవితానికి ముగింపు అనేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఈరోజు వాటన్నిటి నుంచి తప్పించబడింది. ఈరోజు నీవు ఒక అద్భుతమైన స్థలంలో ఉన్నావు, తప్పించబడ్డావు. కారణం ఏంటంటే వాగ్దానము నిన్ను తప్పిస్తూ విడిపిస్తూ వచ్చింది. ఇక శ్రేష్టమైనటువంటి సమయంలో వాగ్దానాన్ని నమ్మితే ప్రతి వాగ్దానము అవునట్టుగా చేసి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు వాగ్దానం ద్వారా సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.